హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు సేర్ నాలెడ్జ్. ఈరోజు ఆధునిక భౌతిక శాస్త్రంలో టాప్ 200 బిట్స్ తెలుసుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు? ఆన్సర్ సి, మాక్స్ ప్లాంక్. మాక్స్ ప్లాంక్ను ఎందుకు ఆధునిక శాస్త్ర పితామహుడు అంటారంటే 1900 సంవత్సరంలో మాక్స్ ప్లాంక్ కృష్ణ వస్తువు వికిరణాన్ని వివరించడానికి ప్రతిపాదించిన క్వాంటం సిద్ధాంతం తర్వాత జరిపిన శాస్త్ర అభివృద్ధిని ఆధునిక భౌతిక శాస్త్రం అంటారు. అందుకే ఈయనను ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. నెక్స్ట్, పరమాణువు అనే అతి చిన్న కణాలచే పదార్థం నిర్మితమై ఉంటుందని తెలియజేసిన శాస్త్రవేత్త? ఆన్సర్ ఏ, డాల్టన్. పరమాణు కేంద్రక నిర్మాణము చర్యలను గురించి అధ్యయనం చేసే విభాగాన్ని ఏమంటారు? ఆన్సర్ ఏ, కేంద్రక భౌతిక శాస్త్రం అంటారు. నెక్స్ట్, పరమాణు కేంద్రకాన్ని ఏ శాస్త్రవేత్త కనుగొన్నారు? ఆన్సర్ సి, రూదర్ఫర్డ్ కనుగొన్నారు. నెక్స్ట్, ఒక ఫెర్మి ఈక్వల్ 10⁻⁻15 మీటర్స్. నెక్స్ట్, రూదర్ఫర్డ్ పరమాణు నమూనా సిద్ధాంతంలో వివరించలేనిది? ఆన్సర్ ఏ, బి, పరమాణు నమూనా అలాగే పరమాణు స్థిరత్వం కోసం రూదర్ఫర్డ్ వివరించలేకపోయాడు. పరమాణు మధ్య భాగంలో కేంద్రకం ఉంటుందని, పరమాణువులో చాలా భాగం ఖాళీ ప్రదేశం ఉంటుందని, కేంద్రకంలో ప్రోటాన్లు న్యూట్రాన్లు ఉంటాయని వివరించాడు. అలాగే కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు సూర్యుని చుట్టూ గ్రహాల వలె తిరుగుతాయని సౌర మండల నమూనాను ప్రతిపాదించాడు. నెక్స్ట్, స్థిర ఎలక్ట్రాన్ కక్ష్యలు అనే భావాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త? ఆన్సర్ సి, నీల్స్ బోర్. స్థిర ఎలక్ట్రాన్ కక్ష అంటే స్థిర కక్షలో ఉన్నంతకాలం ఎలక్ట్రాన్ అనేది శక్తిని కోల్పోవడం కానీ పొందడం కానీ జరగదని వివరించాడు. అలాగే ఇతని ప్రతిపాదన ప్రకారం కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు అత్యధిక వేగంతో నిర్ణీత మార్గాల్లో పరిభ్రమిస్తాయి. ఈ మార్గాలను కక్షలు అంటారు. కేంద్రానికి దగ్గరగా ఉన్న స్థిర కక్షకు శక్తి తక్కువగా, అలాగే దూరంగా ఉన్న కక్షకు శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎలక్ట్రాన్ కేంద్రకం చుట్టూ వృత్తాకారంలో కాకుండా దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతుందని ప్రతిపాదించిన శాస్త్రవేత్త? ఆన్సర్ బి, సోమర్ఫీల్డ్. అందుకే ఈ నమూనాను దీర్ఘ వృత్తాకార నమూనా అంటారు. నెక్స్ట్, కేంద్రకం చుట్టూ పరిభ్రమించే ఎలక్ట్రాన్కు తరంగ స్వభావం ఉంటుందని కనుక్కున్న శాస్త్రవేత్త? ఆన్సర్ ఏ, డి బ్రోగ్లీ. ఇతని సిద్ధాంతం ప్రకారం ఎలక్ట్రాన్, ప్రోటాన్, పరమాణువు, అణువు లాంటి సూక్ష్మ కణాలకు 2 రకాల స్వభావాలు ఉంటాయని కనుక్కున్నాడు. అది 1 తరంగ స్వభావం, 2 కణ స్వభావం. నెక్స్ట్, 1 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉన్న పరమాణువుల వర్ణపటాలు వివరించలేకపోయిన సిద్ధాంతం? ఆన్సర్ బి, బోర్ పరమాణు సిద్ధాంతం. నెక్స్ట్, మొదటిసారిగా పరమాణు నమూనాను ప్రతిపాదించిన శాస్త్రవేత్త? ఆన్సర్ డి, జేజే థామ్సన్. నెక్స్ట్, పుచ్చపండులో గింజలు అమరి ఉండే విధానంతో ఎలక్ట్రాన్లు అమరి ఉంటాయని పోల్చి చెప్పిన శాస్త్రవేత్త? ఆన్సర్ ఏ, జేజే థామ్సన్. నెక్స్ట్, గ్రహమండల నమూనాను ఏ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు? ఆన్సర్ డి, రూదర్ఫర్డ్. గ్రహమండల నమూనా అనగా సూర్యుని చుట్టూ గ్రహాలు పరిభ్రమించే విధంగా పరమాణువు ధనావేశ కేంద్రకం చుట్టూ రుణావేశ ఎలక్ట్రాన్లు పరిభ్రమిస్తాయని వివరించాడు. కాబట్టి ఈ నమూనాను గ్రహమండల నమూనాగా పిలుస్తారు. నెక్స్ట్, ఎలక్ట్రాన్ కేంద్రకం చుట్టూ వృత్తాకారంలో కాకుండా దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతుందని వివరించిన శాస్త్రవేత్త? సోమర్ఫీల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, 1897లో ఎలక్ట్రాన్ను కనుగొన్న శాస్త్రవేత్త? ఆన్సర్ ఏ, జేజే థామ్సన్. కానీ 1878లో ఉత్సర్గనాల ప్రయోగాలు జరిపిన శాస్త్రవేత్త ఎవరు అంటే విలియం క్రూక్స్. జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ను కనుగొన్నాడు. ఇతడు విద్యుత్ ఉత్సర్గనాళికలో ప్రకాశవంతమైన కిరణాలు రుణ విద్యుత్ ద్వారం నుంచి ధన విద్యుత్ ద్వారం వరకు ప్రయాణించడాన్ని గుర్తించాడు. ఈ కిరణాలకు రుణ విద్యుత్ కిరణాలు లేదా క్యాథోడ్ కిరణాలు అని పేరు పెట్టాడు. అలాగే ఉత్సర్గనాళాన్ని ఉపయోగించి జేజే థామ్సన్ ఈ ఎలక్ట్రాన్ను ప్రయోగాత్మకంగా కనుక్కోవడం వల్ల ఇతడికి క్రీస్తు 1906లో నోబెల్ బహుమతి అనేది లభించింది. నెక్స్ట్, జేజే థామ్సన్ సిద్ధాంతం ప్రకారం ఎలక్ట్రాన్ ఆవేశం? ఆన్సర్ బి, రుణావేశం. నెక్స్ట్, ఎలక్ట్రాన్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త? ఆన్సర్ బి, జీజే స్టోనీ. ఈ ఎలక్ట్రాన్ని కనుగొన్నది జేజే థామ్సన్. ఈ ఎలక్ట్రాన్కి ఎలక్ట్రాన్ అని పేరు పెట్టినది జీజే స్టోనీ. ఈ ఎలక్ట్రాన్కు రుణావేశం ఉంటుందని తొలిసారిగా గుర్తించినది ఫెర్రిన్.
అలాగే ఎలక్ట్రాన్ ఆవేశం విలువను ప్రయోగాత్మకంగా నిర్ధారించిన శాస్త్రవేత్త మిల్లికాన్. క్వశ్చన్, రుణ కిరణాలకు ఇంకొక పేరు? ఆన్సర్ ఏ క్యాథోడ్ కిరణాలు. వేగవంతమైన ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని క్యాథోడ్ కిరణాలకు ఎలక్ట్రాన్ అని పేరు పెట్టారు. క్యాథోడ్ కిరణాలను రుణ కిరణాలు అంటారు. క్యాథోడ్ కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే జెజే థామ్సన్. అలాగే వేగవంతమైన క్యాథోడ్ కిరణాలను ఎలక్ట్రాన్లు అంటారు. ఎలక్ట్రాన్ను స్మాల్ ఈతో సూచిస్తారు. దీని విలువ -1.602 × 10⁻⁻19 కూలుంబ్లు. నెక్స్ట్, క్యాథోడ్ కిరణాలను ఈ క్రింది వేటిలో ఉపయోగిస్తారు? ఆన్సర్ ఏ బిసిడి. టీవీ పిక్చర్ ట్యూబ్లలో, కంప్యూటర్ డిస్ప్లే ట్యాబ్లో, అలాగే ప్రకటనలో సిగ్నల్స్లోను, అలాగే కొన్ని రకాల ట్యూబ్లైట్లో కూడా క్యాథోడ్ కిరణాలను ఉపయోగిస్తారు. నెక్స్ట్, క్యాథోడ్ కిరణాలు ఎల్లప్పుడూ రుజుమార్గంలో ప్రయాణిస్తాయని నిరూపించిన శాస్త్రవేత్త? ఆన్సర్ ఏ హిట్టార్ప్. నెక్స్ట్, ఎలక్ట్రాన్ విశిష్ట ఆవేశాన్ని ఎవరు నిర్ధారించారు? ఆన్సర్ సి జెజే థామ్సన్. నెక్స్ట్, ఎలక్ట్రాన్లకు తరంగ స్వభావం ఉంటుందని నిరూపించిన శాస్త్రవేత్త? ఆన్సర్ బి జేపీ థామ్సన్. ఇతను జేజే థామ్సన్ యొక్క కుమారుడు. తరంగ స్వభావం ఉంటుందని నిరూపించినందుకు గాను ఇతనికి నోబెల్ బహుమతి లభించింది. నెక్స్ట్, ఎలక్ట్రాన్కు ఏ స్వభావం ఉంటుందని జేపీ థామ్సన్ నిరూపించినందుకు గాను నోబెల్ బహుమతి లభించింది? ఆన్సర్ బి తరంగ స్వభావం. నెక్స్ట్, ఎలక్ట్రాన్ దృఢమైన లోహాలైన ప్లాటినం, టంగస్టన్ మొదలైన వాటిలో ఎలక్ట్రాన్లు చొచ్చుకొని వెళ్ళినప్పుడు ఏ కిరణాలు ఉత్పత్తి అవుతాయి? ఆన్సర్ డి ఎక్స్ కిరణాలు ఉత్పత్తి అవుతాయి. ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి తక్కువగా ఉండడం వల్ల ఇది పదార్థంలో తక్కువ లోతుకు చొచ్చుకొని వెళ్తుంది. ముఖ్యంగా దృఢమైన లోహాలైన ప్లాటినం, టంగస్టన్, మాలిబ్డినం మొదలైన వాటిలో ఎలక్ట్రాన్లు చొచ్చుకొని వెళ్ళినప్పుడు ఎక్స్ కిరణాలు ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్, ఆనోడ్ కిరణాలకు ఇంకొక పేరు? ఆన్సర్ ఏ ధన ధ్రువ కిరణాలు అంటారు. ధన ధ్రువ కిరణాల అతి సూక్ష్మమైన కణాన్ని ప్రోటాన్ అంటారు. ప్రోటాన్ను కెనాల్ కిరణాలు అని కూడా అంటారు. నెక్స్ట్, ఏ శాస్త్రవేత్త విద్యుత్ ఉత్సర్గ నాళికలో ధన కిరణాల ప్రయోగం జరిపాడు? ఆన్సర్ ఏ గోల్డ్ స్టెయిన్. గోల్డ్ స్టెయిన్ అనే శాస్త్రవేత్త విద్యుత్ ఉత్సర్గ నాళిక ప్రయోగంలో కొన్ని కిరణాలు ఆనోడ్ నుంచి క్యాథోడ్ దిశగా ప్రయాణించడాన్ని గమనించాడు. వీటిని ఆనోడ్ కిరణాలు లేదా ధన ధ్రువ కిరణాలు అని పేరు పెట్టాడు. ఈ ధన ధ్రువ కిరణాలలో సూక్ష్మమైన కణాన్ని ప్రోటాన్ అంటారు. నెక్స్ట్, ప్రోటాన్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త? ఆన్సర్ ఏ రూదర్ఫర్డ్. ప్రోటాన్కు ఈ పేరు పెట్టి ధర్మాలను తెలియజేసి విశ్లేషించిన వ్యక్తి రూదర్ఫర్డ్. నెక్స్ట్, కేంద్రక భౌతిక శాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ సి రూదర్ఫర్డ్ని పేర్కొంటారు. రూదర్ఫర్డ్ తన జీవితకాలమంతా పరమాణు కేంద్రకం, దాని నిర్మాణం, ధర్మాలు మొదలైన వాటిని అధ్యయనం చేశాడు కాబట్టి ఇతనిని కేంద్రక భౌతిక శాస్త్ర పితామహుడుగా వ్యవహరిస్తారు. ఈయనకు 1908లో నోబెల్ బహుమతి అనేది లభించింది. నెక్స్ట్, ప్రోటాన్ యొక్క ఆవేశం? ఆన్సర్ బి ధనావేశం. ఎలక్ట్రాన్ ఆవేశం రుణావేశం. నెక్స్ట్, ప్రోటాన్ ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి కంటే ఎన్ని రెట్లు ఎక్కువ? ఆన్సర్ సి 1837 రెట్లు ఎక్కువ. ప్రోటాన్ ద్రవ్యరాశి హైడ్రోజన్ ద్రవ్యరాశికి దాదాపు సమానంగా ఉంటుంది. ప్రోటాన్ విలువ 1.672 × 10⁻⁻27 కిలోగ్రామ్స్ లేదా 1.672 × 10⁻⁻24 గ్రాములు లేదా 1.0078 AMU. AMU అంటే అటామిక్ మాస్ యూనిట్. నెక్స్ట్, ద్రవ్యరాశిని కొలిచేందుకు ఉపయోగించే అతి చిన్న ప్రమాణం? ఆన్సర్ ఏ పరమాణు ద్రవ్యరాశి ప్రమాణం. ద్రవ్యరాశిని కొలిచేందుకు ఉపయోగించే అతి పెద్ద ప్రమాణం ఏది అంటే చంద్రశేఖర్ లిమిట్.